హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుసుమా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు కాకరకాయ ఫ్రై చూపిస్తున్నాను. ఉల్లికారం కాకరకాయ చాలా బాగుంటుంది, చేదు లేకుండా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక 300 గ్రామ్స్ కాకరకాయలు తీసుకున్నాను. అవి రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకొని లోపల ఏమన్నా గింజలు ఉంటే తీసేసుకోండి. మామూలుగా లేతగా ఉంటే ఏం అవసరం లేదు. అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని అయితే ఒక్కొక్క రెండు స్పూన్ల చొప్పున తీసుకున్నాను. శనగపప్పు, మినపప్పు తీసుకొని అది స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. అది కూడా మూడు కలిపి ఫ్రై చేసుకోవాలి. అయితే స్టవ్ సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. రోస్ట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. అలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అది ఉల్లిపాయ ఫ్రై అవుతుంది, మళ్ళీ ఒకసారి మధ్యన కలపాలి. అయితే అది కొంచెం 2-3 రెబ్బల చింతపండు తీసుకున్నాను. అది కూడా అందులోకి వేసి కొంచెం ఫ్రై చేసినాను, కొంచెం మెత్తగా అవుతుందని. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అది అయితే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇప్పుడు మనం కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి. ఒక 3-4 స్పూన్ల ఆయిల్ తీసుకొని మనం కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేయాలి. వేసి ఫ్రై చేసుకోవాలి. అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి పప్పులు ఫ్రై చేసి పెట్టినాం. అది మిక్సీ చేసుకొని అందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. మనం ఒక స్పూన్, పెద్ద స్పూన్తో ఒక స్పూన్ కారం పొడి తీసుకున్నాను. కొంచెం పసుపు, ఒక 1.5 స్పూను సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యన కాకరకాయలు కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా ఉంటాయి. అలాగైతే చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు ఫ్రై అయినవి చూసుకొని అందులోకి వేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి కాకరకాయలు. అయితే మధ్యకి ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోకి ఈ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కలిపి మొత్తం చూడండి, ఆయిల్ అయితే ఏమి ఉండదు ఎక్స్ట్రా. నాకు ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుంది కానీ ఆయిల్ అయితే ఏమి ఉండదు. చూడండి, ఆయిల్ అయిపోయింది. ఆయిల్ అంతా పీల్చేసుకున్నది. అది ఉల్లిపాయ పేస్ట్ కదండి, అందుకే కొంచెం కాకరకాయలు ఉల్లిపాయ పేస్ట్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్. చేదైతే ఉండదు. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.